నిజం మాట్లాడే వాడిని ద్వేషించినంతగా ఇంకెవరిని ద్వేషించరు. కథలు చెప్పేవారే సమాజాన్ని శాసిస్తారు. ప్రేమ అనేది ఒక తీవ్ర మానసిక వ్యాధి. పిల్లలు చీకటికి భయపడితే పర్వాలేదు, క్షమించవచ్చు. కానీ మగవాళ్ళు వెలుగుకి భయపడితే అదో అసలైన జీవితపు విషాదం. మాటలతో దెబ్బ పడనప్పుడు కర్ర కూడా పనికిరాదు. నువ్వు పర్ఫెక్ట్ అని ఆమె చెబితే నువ్వు ఒక పిచ్చిదాన్ని పెళ్లాడినట్టు. నీకు మౌనంతో సమాధానం దొరుకుతే సమాధానం దొరికినట్టు కాదు. విసుగుకునే వాడికి ప్రపంచం కూడా విసుగుగానే ఉంటుంది. మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకునేలా నేర్పడమే విద్య. అసంపూర్ణంగా ఎన్నో చేయటం కంటే కొన్ని చేసినా సంపూర్ణం చేయటం మంచిది. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాలు చేస్తాయి. అలానే తెలివి తక్కువ వారే ఎక్కువ కబుర్లు చెప్పేది. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో అది తెలుసుకోవటం. నీ పిల్లలు నిన్ను ఎలా చూసుకోవాలి అనుకుంటున్నావో నువ్వు కూడా నీ తల్లిదండ్రుల్ని అలా చూసుకో. 3 రకాల మనుషులుంటారు: జ్ఞానాన్ని ఇష్టపడేవారు, గౌరవాన్ని ఇష్టపడేవారు, మరియు లాభాన్ని ఇష్టపడేవారు. జ్ఞానులు వారు చెప్పటానికి ఏదో ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడతారు. ప్రేమ స్పర్శతో ప్రతి ఒక్కడు కవి అయిపోతాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.